హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ మన ఛానల్‌లో రెగ్యులర్ వ్లాగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇక నుంచి. ఇవాళైతే ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అది సాటర్డే అండ్ సండే రోజుదనమాట. సాటర్డే రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఉండే. అయితే ఇన్వైట్ చేసి వెళ్ళున్నాననమాట. ఈ ఇయర్ నేను అటెండ్ అయిన ఫస్ట్ మహాపడి పూజ అనమాట అయ్యప్ప స్వామిది. అయితే ఇంతకు ముందు నేను పెళ్లి హడావిడిలో ఉన్నప్పుడు ఒక ఇన్విటేషన్ వచ్చింది. కానీ నేను వెళ్ళలేకపోయాననమాట. అప్పుడున్న బిజీకి అసలు నాకు ఇంటికి రావడానికే కుదరలేదు. అప్పుడు అలా జరిగిపోయింది. ఇవాళ మాత్రం కొంచెం మధ్యలో వెళ్ళినా మంచిగా పూజ అయితే చూశాను. అసలు ఆ స్వామి అలంకరణ, ఆ మెట్లకి అలంకరణ అసలు ఎంత బాగా అనిపించిందో. అక్క చాలా ఇయర్స్ నుంచి తెలుసనమాట. ఈ ఫ్రెండ్, అక్క 2 కూడా తనే నాకు. మీరు కూడా ఇంతకుముందు చూసే ఉంటారు మన ఛానల్‌లో. శ్రావణ మాసం అప్పుడు, వరలక్ష్మి వ్రతం ఆ టైంలో వస్తూనే ఉంటుందనమాట. మేము అలా కలుస్తూ ఉంటాం. ఏవైనా ప్రత్యేక పూజల్లో అలాగే. ఇంతకు మునుపైతే మేము రెంటింట్లో ఉన్నప్పుడు అందరం ఒక చోట ఉండేవాళ్ళమనమాట. కలిసేవాళ్ళం. ఇప్పుడైతే అకేషనల్ వైస్ అయిపోయింది. దూరం అయిపోయాం కదా! అందరం కూడా అలాగా. అయితే అందరం నియర్ బై వనస్థలిపురమే కానీ కుదరదనమాట ఇలా అకేషన్‌కి తప్పించి. మొత్తానికి స్వామి పూజ బాగా జరిగింది. మంచిగా దండం పెట్టుకున్నాము. కంప్లీట్‌గా అయిపోయేంత వరకు ఉండి, మధ్యలోనే వెళ్ళినా గూడా అంతా కూడా చూసుకొని, భోజనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామనమాట. అంటే 11:30 అలా ఉండింది. మేము ఇంటికొచ్చే వరకు ఈవినింగ్ పిల్లలొచ్చే టైం అలా జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా సండే రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసింది. ఆ రోజు చాలా పనులే పెట్టుకున్నాను. ఇంకా పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నీ కొంచెం ఎక్కడివక్కడ సెట్ చేసుకున్నాననమాట. అలాగే మొక్కలు గూడా చాలా ఇదైపోయాయి. అవన్నీ పట్టించుకోవడం ఇలాంటివన్నీ చేసుకున్నాను. ఇంకా సండే అంటే స్పెషల్ వంటలు అవి ఉంటాయి కదా! పూజ అయితే రోజువారీగానే ఉదయాన్నే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఒక చిన్న స్టెన్సిల్‌తో అలా ముగ్గయితే పెట్టేసుకొని ముందు రోజు నైట్ నేను స్టవ్ అది అంతా గూడా క్లీన్ జేసి పెట్టేసుకున్నాను. వెదర్ అయితే అసలు ఎంత కూల్‌గా ఉంటుందంటే, మేమున్న ఏరియాలో అంటే సిటీ ఔట్‌కట్స్ గదా! చాలా చాలా చల్లగా ఉంటుందనమాట. ఇంకిప్పుడు కౌంటర్ టాప్ అంతా నైటే క్లీన్ జేసి పెట్టాను. కాకపోతే నేను అవన్నీ ఎక్కడివక్కడ సర్దలేదనమాట. అన్నీ తీసి క్లీన్ జేసి పక్కన పెట్టేశాను. సరే ఫస్ట్ పూజ తర్వాత మంచిగా వేడి వేడిగా ఫస్ట్ ఒక టీ తాగేసి, ఇంకా తర్వాత ఆ పనులు చూసుకుందాం అనుకున్నా. ఇంకా మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కామెంట్‌లో అయితే చెప్పండి. రీసెంట్ వీడియోస్‌లో నేను యాక్చువల్‌గా శారీ కుచ్చు వీడియో అది షార్ట్ వీడియో కింద కన్వర్ట్ చేద్దామంటే అది కాస్త లాంగ్ అయిపోయింది. అంటే మనకి షార్ట్స్‌లో 3 మినిట్సే ఉంటుందనమాట పర్మిషన్ అనేది. అది 5 మినిట్స్ అలా అయ్యేసరికి అనుకోకుండా నిన్న షార్ట్ కాస్త లాంగ్ వీడియోకి కన్వర్ట్ అయింది. ఇక్కడేమంటే టీ తాగిన తర్వాత మళ్ళీ ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. అన్నీ మనకు అందుబాటులో ఉండేవి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలాగా. ఈ స్టోరేజ్ అది అంతా కూడా ముందు రోజే క్లీన్ చేశాను గదా! ఇప్పుడు జస్ట్ అలా సర్దుకుంటున్నాను అంతే. ఇక్కడైతే ఎక్కువగా చింతపండు, ఉప్పు, దొడ్డుప్పు, సన్నుప్పు, అలాగే మెంతులు అలాంటివన్నీ ఈ స్టోరేజ్‌లో పెట్టుకుంటాననమాట. ఇది హ్యాండీగా బావుంటుంది నాకు. ఈ ఆర్గనైజర్స్ ఇవన్నీ గూడా కొంచెం అటు ఇటుగా అయిపోయినాయి నిన్న మొన్న హడావిడిలో. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కౌంటర్ దగ్గరంతా సెట్ చేసుకుంటున్నాననమాట. ఇదేమంటే ఈ ప్లేస్‌లో చిన్న మార్పు. యాక్చువల్‌గా ఆర్గనైజర్ ఇక్కడుండేది కదా! ఇక్కడ కొంచెం మార్చేశాను. మీరు చూసే ఉంటారుగా రీసెంట్ షార్ట్స్‌లో మా హస్బెండ్ ఇలా బాటిల్‌లో మనీ ప్లాంట్ బ్రాంచెస్ అవి పెట్టించున్నారనమాట. అదలా గుర్తుగా ఎదురుగుండా పెట్టుకున్నాను. ఇంకా గోమాత ఇక్కడ పెట్టుకుంటాను గదా! చాపింగ్ బోర్డ్‌ని పెట్టేసి, గోమాతని ఇక్కడ పెట్టేసుకుంటాను కిచెన్‌లో. ఈ ఐడల్ గురించి అడిగారండి. ఇదేమంటే నేను కొనింది కాదు. నాకు గృహప్రవేశంకి గిఫ్ట్ కిందొచ్చింది. అలా గుర్తుగా బావుంటుందని చెప్పి ఇలా ఎదురుగుండా పెట్టేసుకొని, రోజు పువ్వులు రోజు అలా ఏదో పూజించుకున్నట్లుగా నాకు మనసుకు నచ్చినట్లుగా అలా సర్దుకుంటానంతే. జస్ట్ ఇలా చిన్నగా మొత్తం ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఎక్కువ సమయం కిచెన్‌లోనే ఉండడం వల్ల కిచెన్ కౌంటర్ టాప్ కానీ, ఇలా స్టవ్ కానీ నీట్‌గా ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి. ఇంకా టిఫిన్ చేయడానికి కాస్త టైం పడుతుంది కదా అని చెప్పి ఇప్పుడైతే మేడ పైకొచ్చేసాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మేడ పైనంతా క్లీనింగ్ ఇదంతా చాలా చాలా వర్క్ ఉందనమాట ఇవాళైతే.
ప్రెజెంట్ నేనేం చేస్తున్నానంటే, ఏ శంఖం పూలతో టీ పెట్టుకుంటూ ఉంటాం కదా! అవి కొన్ని కోసుకుందాం అని చెప్పి ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ గూడా కోసేస్తున్నా. ఈ వైట్ రోజెస్ అయితే అసలు ఎప్పుడు పూసాయో గూడా నాకు ఐడియా లేదు. నేను చెప్తున్నాను కదా! పైకి రాక చాలా రోజులయిపోయింది. జస్ట్ అలా పట్టుకుంటేనే అంతా రాలిపోతున్నాయన్నమాట. అవి ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే కాదు. సరే కొన్ని ఫ్లవర్స్ ఏమైనా ఫ్రెష్‌గా ఉంటే స్టోర్ చేసుకుందాం ఫ్రిడ్జ్‌లో అనుకున్నాను. అలాగే ఇక్కడేమంటే కాగడ మల్లెలు బాగొస్తున్నాయి. ఈ టైంలో చాలా బాగొస్తాయి ఇవి. ఎవ్రీ ఇయర్ నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా మొగ్గల్లా ఉంది. ఇంకా విచ్చుకోలేదు. ఇప్పుడిప్పుడే కదా మార్నింగ్ అవుతుంది. అవన్నీ చక్కగా చిన్న ఉర్లిలో పెట్టుకుందాం అని చెప్పి కోసేసుకున్నాను. ఇంకా అలాగే మొక్కలకు నీళ్లు పెట్టే పని అవుతుంది. పైన కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాననమాట. అయితే కాగడ మల్లెలేంటి ఈ కలర్‌లో ఉన్నాయి అని అడిగారు. ఇవి ఇందులో చాలా టైప్స్ ఉంటాయండి. నా దగ్గర ఉన్నదైతే ఇలా పైనంతా పింక్ కలర్‌లో ఉంటుంది మొగ్గ. ఫ్లవర్ విచ్చుకునేసరికి వైట్ షేడ్ వస్తుందనమాట. అలాగే కొన్ని మొక్కలు గూడా చాలా పాడైపోయినాయి. అంటే ఈ సీజన్ ఇప్పుడు మనకి శీతాకాలం వచ్చేస్తుంది అంటే తెలియకుండానే ఇట్లా పిండి పురుగులాగా అలాంటివి అవి వస్తూ ఉంటాయి. చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడప్పుడు పసుపు నీళ్లు చల్లడము, లేదంటే గోమూత్రం గానీ ఏదైనా ఒకటి అలా స్ప్రే చేస్తూ ఉండాలంట అనమాట. అంటే గోమూత్రం అనేది మనం డైరెక్ట్‌గా కాకుండా కొంచెం వాటర్‌లో కలిపేసి అలా స్ప్రే చేస్తా ఉండాలి వీక్లీ వన్స్. లేదంటే పుల్లటి మజ్జిగ ఇలాంటివి ఇచ్చినా కూడా బానే ఉంటాయి మొక్కలు. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి తయారు చేస్తున్నాను. తోటకూర వేయించేసి చపాతీ చేద్దాం అనుకున్నాను ఇవాళ. తోటకూర ఏమంటే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్‌లో రెడీగా. దాని మూలాన నాకు వంట అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. వంట అంటే వంట కాదు బ్రేక్‌ఫాస్ట్. ఇవాళ సండే కదా! ఏదైనా ఒక స్పెషల్ తీసుకొస్తారు. రీసెంట్ డేస్‌లో ఇంకా కార్తీక మాసం తర్వాత ఇంట్లో వండింది చాలా తక్కువే. వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. చెప్తున్నాను కదా! అసలు ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం ఇలాగే సరిపోయిందనమాట. సరిగ్గా ఇంట్లో వండుకొని తిన్నదే లేదు. ఇంకిప్పుడేంటంటే ఇవి చాలా యూజ్ అనమాట. ఇన్నాళ్ళు పక్కన పెట్టినవంతా ఇప్పుడిప్పుడే కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెదర్ అంతా కూల్ అయిపోయింది కదా! ఇంకా స్వెటర్స్ అవసరం చాలానే ఉంటుంది. అందుకని చెప్పి వీటిని తీసి పెడుతున్నా. మా చిన్నబ్బాయి వాళ్ళు వీళ్ళేంటంటే హుడీలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా! ఈ స్వెటర్స్ పెద్ద యూజ్ చేయరు. సరే వాళ్ళకి అలా కళ్ళ ముందు ఉంటే వాడతారేమో అన్నట్టుగా తీసి పెడుతున్నా. నాకు మాత్రం కంపల్సరీ అనమాట. పొద్దున్నే గేట్ దగ్గర క్లీనింగ్‌కి అలా వెళ్తుంటానుగా చాలా చల్లగా ఉంటుంది. అందుకని కంప్లీట్‌గా ప్యాకప్ చేసుకొని ఎళ్ళిపోతాను. ఈ ప్లాంట్‌కి నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను. అసలు ఎంత బావుందో! ఎప్పుడైనా నేను ముదిరిపోయినప్పుడు అలాగా ఆరిపోయినట్టుగా అలా అనిపిస్తే కటింగ్స్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ రిఫ్రెష్‌గా ఫ్రెష్ లీవ్స్‌తో వెల్కమ్ అన్నట్లుగా ఉంటుందనమాట. అసలు అది చూస్తే రెడీమేడ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే అది రియల్ అనమాట. చాలా బుషీగా బావుంటుంది. ఇంకా నన్ను చూసారు గదా! ఇదే నా అవతారం. మా ఏరియా చాలా చల్లగా ఉంటది. డే టైమ్‌లో గూడా అంటే ఎక్కువగా బయటికేం వెళ్ళం గదా! అలా ఎండ పొలుపు కోసం అలా కూర్చొని మళ్ళీ కామన్‌గా ఇలా స్వెటర్ వేసుకొని ఉండడమే. ఇంకా కింద బండలైతే అసలు చెప్పక్కర్లేదు. యాక్చువల్‌గా మా ఇంట్లో గ్రానైట్ అనమాట. చాలా చల్లగున్నాయి. అందుకని జెప్పేసి ఎప్పుడు ఇలా క్యాప్ ఇంకా స్వెటర్‌తో కవర్ జేస్తూ ఉంటాను. నాకు తొందరగా చల్లదనం అనేది తొందరగా అదైపోతుందనమాట. ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎప్పుడూ ఇలాగే ఉంటుంటాను. ఈ మధ్య కాలంలో అయితే నిజానికి చెప్పాలంటే చాలా కేర్ తీసుకుంటున్నానని చెప్పొచ్చు. ఎవరికైతే ఇలాగా కూలింగ్ అనేది పడదు అనుకున్న వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇలా స్వెటర్స్, క్యాప్స్‌తో కవర్ కాకపోయినా కనీసం చెవిలో దూది పెట్టుకోవడం అలాంటివైనా చేస్తూ ఉండాలి. లేదా వేడి నీళ్ళు తాగడం అలాంటివైనా అలవాటు చేసుకోవాలి. ఏది ఏమైనా మనం హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా! ఈ మొక్కలకి సరిగ్గా సన్‌లైట్ అది పడకనో ఏమో కానీ చాలా దెబ్బతిన్నాయన్నమాట. ఇంత 10 డేస్‌లోనే చాలా మార్పొచ్చింది ఈ ప్లాంట్‌లో. దీనిపైన ఏదో కొంచెం నల్లగా, తెల్లగా ఏదో ఇలా ఫామ్ అయిపోయింది మొత్తం గూడా. పుల్లటి మజ్జిగలో కొంచెం లైట్‌గా పసుపు కలిపేసి వాటర్ ఎక్కువగా కలిపి దీనికి అలా స్ప్రే చేస్తే సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం సన్‌లైట్‌లో పెడితే సరిపోతుంది. ఇంకా అలాగే కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయంటే ఈ శీతాకాలం వస్తుందంటే లైట్‌గా వైట్ కలర్ ప్యాచెస్ లాగా అలాగ అయిపోతూ ఉంటాయి. కొంచెం కేరింగ్ అనేది కంపల్సరీ. ఇవాళ ఎలాగో లంచ్ బాక్స్ లేవు కదా! కాస్త నిమ్మలంగానే అన్నట్టుగా ఇవన్నీ పెట్టుకున్నాను. నార్మల్‌గా వర్కింగ్ డేస్‌లో అంటే పిల్లలకి స్కూల్స్, ఆఫీస్‌లు ఉన్నప్పుడు డే రొటీన్ వేరేలా ఉంటుంది. ఇవాళ హాలిడే కాబట్టి సరే ఇటు ఈ పని, అటు ఆ పని 2 అవుతాయనిపించింది.
ఇప్పుడు నేను పట్టుకున్న ప్లాంట్ అయితే ఇంతకుముందు మొత్తం అసలు కంప్లీట్ చనిపోయే స్టేజ్‌లో ఉంటే మొత్తం కట్ చేశాను. మళ్ళీ అప్పుడప్పుడు వాటర్ అలా ఇస్తూ ఉండగా మళ్ళీ ఫ్రెష్‌గా వచ్చేసింది. నా హాబీస్ అయితే ఎక్కువగా ఇలాగే ఉంటాయి. ఎక్కువగా ప్లాంట్స్‌తో గడపడము, లేదంటే ఏదైనా క్లీన్ చేసుకోవడము, ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడము, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మీ వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది? అలాగే మీరు ఖాళీ టైంలో ఎలాంటివి చేస్తూ ఉంటారో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోలో ఏదైనా పాయింట్ నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇచ్చి, ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇవేమంటే సీతమ్మ జడ కుచ్చులు అంటారు కదా! అలాంటి ప్లాంట్స్ అనమాట. ఇవి చాలా బాగొస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంక ఇవన్నీ ఇలా తులసమ్మ దగ్గర ఇలాగ ఉంచేశాను. ఇప్పుడేంటంటే ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్‌లోకెళ్ళిపోవడమే. వంట చేయాలి గదా! రొయ్యలు పట్టుకొచ్చారనమాట. అవన్నీ క్లీన్ చేసేసరికి నాకొక 20 మినిట్స్ పైన పట్టేసింది. ఈ రొయ్యల్లో ఏంటంటే ఒకటి బ్లాక్ థ్రెడ్ లాగా ఉంటుంది. అదంతా రిమూవ్ చేసి వండుకోవాలనమాట. అదొక్కటే పనుంటుంది కానీ కుకింగ్ అయితే చాలా ఈజీయే. చాలా బావుంటుంది రెసిపీ. అప్పుడప్పుడు ఫిష్‌తో పాటు ఇలా రొయ్యలు గూడా తెప్పిస్తూ ఉంటాను. ఇవాళ రొయ్యలేంటంటే కొంచెం కర్రీలాగా దగ్గరికి చేస్తున్నా. రొయ్యలు చాలా నీట్‌గా కడిగిన తర్వాత కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసి కడిగేశాను. ఆ తర్వాత ప్యాన్‌లో పెట్టేసి రొయ్యలన్నింటిని కొంచెం పసుపు, ఉప్పు వేశానంతే. ఆయిల్ గూడా వేయలేదు. జస్ట్ అందులోంచి వాటర్ అలా వస్తూ ఉంటాయి. వీటినేంటంటే జస్ట్ ఒక 50% వరకు ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికించడం వల్ల అలా రబ్బర్‌లా సాగే గుణం ఉంటుందనమాట. 50% కుక్ అయిన తర్వాత వీటన్నింటిని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుంటాను. అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటాయి. ఓన్లీ రొయ్యలు మాత్రమే మనకిలా ఉంటాయన్నమాట. మళ్ళీ సేమ్ ప్యాన్‌ని నీట్‌గా కడిగేసి ఇందులోనే నేను రెసిపీ అనేది స్టార్ట్ చేసేసా. ఇది నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అలా హీట్ అవ్వగానే ఒక బిర్యానీ ఆకు, అలాగే షాయి జీరా వేశాను. ఆ తర్వాత ఆనియన్స్‌ని కొంచెం చిన్నగా చాప్ చేశాననమాట. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేశా. మనం ఈ కర్రీకి పేస్ట్ కింద పట్టే కంటే గూడా ఇలా కట్ చేసి చేస్తేనే గ్రేవీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులో కొంచెం పచ్చిమిర్చి చీలికలు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. కారం వేసాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చాలా చిన్న మంట మీద అలా కలుపుతూనే ఉండాలనమాట. ఇది కాస్త దగ్గర పడి మొత్తం ఒక మాదిరిగా అయిన తర్వాత ఇందులో మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో దాన్ని ఇందులో మొత్తం కూడా కలిపేసుకోవాలనమాట. గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రొయ్యలున్నాయి కదా! అవన్నీ ఇందులో యాడ్ చేసేయడమే. కొద్దిసేపట్లో కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని, ఇంకా కొత్తిమీర వేసేసి కర్రీ దింపేసేయడమే. ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో మళ్ళొక్కసారి లైట్ గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. బావుంటుంది చపాతీకి కానీ, రైస్‌కి కానీ. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.